బీసీలు వర్సెస్ రెడ్డి అయిపోయింది. మళ్ళా సేమ్ ఏదైతే బీసీ రిజర్వేషన్ టాపిక్ కి రెడ్డిని మొన్న యాడ్ చేసిర్రో సేమ్ ఇక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖపై కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని చెప్పేసి ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎట్లుందంటే సినిమా మొన్ననే మనం చూసినాం మేడారం జాతర మీద సమీక్ష చేస్తున్నప్పుడే కానీ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి సమీక్ష చేస్తున్నప్పుడు ఎండోమెంట్ కి సంబంధించిన అధికారం రాలేదంట. ఎండోమెంట్ కి సంబంధించిన మినిస్టర్ లేకుండానే దేవాదాయ శాఖకు సంబంధించిన మినిస్టర్ లేకుండా అధికారం లేకుండా మేడారం జాతర యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎట్లా చేద్దామనేది ఒక సమీక్ష పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించినప్పుడే ఇద్దరికి పడతలేదని క్లారిటీగా అదే రోజు అర్థమైపోయింది. కాంగ్రెస్ లో మంత్రుల మధ్య విభేదాలు అని చెప్పడానికి ఆ విభేదాలు కూడా ఒక స్థాయికి చేరడానికి కూడా ఇక్కడ మనము చూడొచ్చు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఒక ప్రధాన ఆరోపణ చేస్తుంది. ముఖ్యమంత్రి సోదరులకు పోలీస్ భద్రత ఎందుకు? ఎవరైతే రేవంత్ రెడ్డి సోదరులు ఉన్నారో ఇద్దరు అంటే వాళ్ళ సోదరులు ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ లో ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా సెక్యూరిటీ ఎందుకు అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మంత్రి అయిన మా అమ్మకి ఎందుకు ఇయ్యరు? వాళ్ళకేమో సెక్యూరిటీ ఇస్తారు ముఖ్యమంత్రి సోదరులకి, మినిస్టర్ ఉన్న మా అమ్మకి ఎందుకు ఇయ్యారని చెప్పేసి కూడా ఆమె అడుగుతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఓఎస్డీని తీసేటప్పుడు సరే ఓఎస్డీ ఏం పనులు చేసిండో ఏందో పక్కకు పెట్టేసిండు. వాస్తవానికి ఒక మంత్రి దగ్గర ఓఎస్డీని తీసేటప్పుడు ఖచ్చితంగా మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అంటే ఏ కారణంతో తీసేస్తారు, ఎందుకు తీసేస్తున్నాం అని చెప్పాలా. అటువంటి ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసము కొండా సురేఖని అడగలేదని చెప్పేసి కూడా వాళ్ళ కూతురు చెప్తున్న మాట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.